కాంచన ఒకసారి ఆ దేవుడు మన తలరాతలు రాస్తాడు. ఆ రాతలు తప్పైతే దిద్దుకునే అవకాశం కూడా మనకిస్తాడు. మీ పెద్దవాళ్ళు నీకు ఇష్టం లేని పెళ్లి చేసి నీకు అన్యాయం చేశారు. నువ్వు ఎలా ఉన్నావో నేను చూస్తూనే ఉన్నాను. కాంచన ఒకసారి అటు చూడు. తల్లిదండ్రులు బిడ్డను భర్త చేతిలో పెడుతూ ఇక నుంచి తెల్లైనా తండ్రైనా స్నేహితుడువైనా నువ్వే. అమ్మాయికి ఏ కష్టం తెలియకుండా పెంచావు. అమ్మాయిని సుఖ సంతోషాలతో చూసుకోవాల్సిన బాధ్యత నీదేనని అప్పచెప్తారు. ఇప్పుడు నా బాధ్యత నువ్వు ఎక్కడైతే సుఖంగా ఉంటావో, ఏ నిర్ణయం అయితే నీ మనసు చల్లగా ఉంటుందో అక్కడికి విన్నాక నువ్వు రాజేంద్రని ఎంత ప్రేమించావో అర్థమైంది. నేను కట్టిన తాళి కంటే మీ ప్రేమ పవిత్రమైంది. అందుకే నువ్వు రాజేంద్ర ఒకటి కావాలి. చూసావా కాంచన, నా నిర్ణయాన్ని దేవుడు కూడా ఎలా ఆశీర్వదిస్తున్నాడు. నా సుఖం గురించి, నా జీవితం గురించి కన్న వాళ్ళకంటే ఎక్కువగా ఆలోచించారు. రాత రాసిన దేవుడి ముందే రాతలు మార్చాలనుకున్నారు. ఆ దేవుడు కనిపించడు, మీరు కనిపిస్తున్నారు. నా సుఖం, నా ఆనందం, నా ప్రేమను గురించి మీరెంతగా ఆలోచించారు. మీ గురించి నేను ఆలోచించకపోతే నేను స్వార్థపరాలవుతాను. మీ మాట మన్నించాలంటే మీరు నా మాటను గౌరవిస్తానని మాట ఇవ్వండి. నేను రాజేంద్ర ఒకటవ్వాలంటే మీరు మధు ఒకటి కావాలి. అమ్మా నాగమ్మా, ఒకటే దురదగా ఉంది, త్వరగా వచ్చాయమ్మా. వస్తున్నా బావయ్య, తలదూకుంటున్నా. త్వరగా వచ్చా మై డియర్ బాల నాగు. నాగు త్వరగా వచ్చాయి. చీర కట్టుకుంటున్నానండి. త్వరగా వచ్చాయి. ఫ్రెష్ గా స్నానం చేసి చేతికి మల్లెపూలు చుట్టుకుని ఇవాళ వచ్చే వస్తున్నా పదండి. అమ్మా నాగమ్మా, దురద ఆపుకోలేకపోతాం, తొందరగా వచ్చాయేమో కాటేసుకున్నాం. నాన్న, నువ్వు అసలు కన్న తండ్రివేనా? ఏజ్ బారు పెళ్లి కొడుకునే అవగాహన. ఇన్ని సంవత్సరాలకు పెళ్లి అయితే కోడలు ఇంటికి తీసుకొచ్చింది నీతో పేకాటానికా, నాతో కాపురం చేయడానికా? అబ్బా, కాపురం చేస్తుంది, పేక ఆడుతుంది లేరా. ఇటు చూడు ఏంట్రా అమ్మాయి మొఖానికి ఉండండి. ముందు మావయ్య గారు పిలిచారు, పెద్దవారు. ముందు ఆయన పనులు చూసి ఆ తర్వాత మీ పనులు చూస్తాను. అంటే ఏంటి నీ ఉద్దేశం? మామయ్య గారి కంటే ముందు ఇద్దరు ముగ్గురు పిలిచారనుకో, వాళ్ళ పని పూర్తి చేసి ఆ తర్వాత మామయ్య గారి పని పూర్తి చేసి ఆ తర్వాత నా దగ్గరికి వస్తావు నువ్వు. అది కాదండి, రోజు మావయ్య గారితో ఆడి 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 నా చేయి కూడా దురద పెట్టేస్తుంది. ఏంటి నీ ఉద్దేశం ఏంటి? 9 అయ్యేసరికి ఇద్దరు ఎదురు బతుగా కూర్చొని గీక్కుంటా కూర్చుంటే నా బతుకమైపోద్ది. ఎందుకురా నా బొచ్చులు ఇలా రాయేస్తున్నావు నువ్వు? ఏంటే అటే వరిగిపోతున్నాడు నువ్వు? టోటల్ గా అటే వరిగిపోతున్నాడు. ఇటు రావను అసలు. అయ్యో చంపేస్తాను నిన్ను. ఇవేంట్రా నువ్వు? అసలు ఏమైందమ్మా? కట్టం కోసం ఈ అబ్బా కొడుకులు ఇద్దరు నిన్ను వేధిస్తున్నారా? ఆల్రెడీ 10 ఎకరాల అరటి తోట మేసేస్తారు కదమ్మా, ఇంకా ఏం వేయాలట? ఏమే నీకు ఈ మావానలు ఎక్కడ దొరికారే? దగ్గర తీసుకొని కౌగులించుకొని మాట్లాడటమే తప్ప దూరంగా నిలబడి మాట్లాడరా? దీన్ని అన్నాచీల అనుబంధం అంటారు. నువ్వు చెప్పమ్మా. ఏం చెప్పనన్నయ్య, మావి గారేమో పేక ఆడదాం దా దా అంటున్నారు. ఈయన చూస్తే బెడ్రూమ్ లోకి రా రా అంటున్నారు. ఒక్కదాన్ని ఎటుపోగలను చెప్పు. అబ్బా, ఇంత చిన్న వయసులోనే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావమ్మా. నా బుద్ధి కొండ. మామ కన్నా మాంగళ్యమే ముఖ్యం.
నువ్వు వెళ్ళమ్మా బెడ్రూమ్ లోకి. బావా బావా థ్యాంక్స్ బావా, ఆ. సమయానికి వచ్చి రక్షించావు. రోజు ఇదే సమయానికి వచ్చి వీడి బారి నుంచి రక్షించు బావా. మగపిల్లలు పుడితే నీ పేరు పెట్టుకుంటా. ప్రక్రియ. Thanks, వెళ్ళిరా. నువ్వేంటే ర్యాలీ ఫ్యాన్ లాగా అటు ఇటు తిరుగుతూ నిలబడ్డావు. వెళ్ళు. ఆ. వెళ్ళు బయటికి రా. చంపేస్తాను. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళమంటే. హలో వెళ్ళిపోయింది. ఓ. వెళ్ళరా దీప బ్రహ్మ. అలడు ఆ. దా ఒకటే ఏమిటి బావా శకుని నవ్వు? ముక్క వెయ్యి, వాళ్ళని హ్యాపీగా కాపురం చేసుకో నువ్వు. ఇంకేం కాపురం మార్కాపురమే. ఇంకా సేపట్లో బెడ్రూమ్ లో పెద్ద శబ్దం వినపడుతుంది. బెడ్రూమ్ లో గానీ బాంబు పెట్టావా? ఇదిగో మంచం బోల్ట్ పడిపోయేసా. ప్రక్రియ. ఒరేయ్, 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 నీ అబ్బా గడుపు మాడ. నువ్వు అసలు కన్న తండ్రివేరా? నీ శవాన్ని పిడకలతో కాల్చకూడదురా, పేకలతో కలిసి చంపాలరా. చంపుతా నిన్ను. నీ ముక్కు మళ్ళీ ఆగు. ఎర్రివాడా కుర్రవాడా, నిజమైన ప్రేమ జంటకు బెడ్రూమ్లు ఎందుకురా? హాయిగా ఆనందంగా సుందర ప్రదేశాల్లో ఎదురింటి రవి కాంచనలాగా పచ్చగా వెచ్చగా ఆనందంగా ఆడుకోండి, పాడుకోండి. ఈ